అలాగే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్ ఇట్లా మొత్తం మంది అక్కడ అన్ని హాస్పిటళ్ళు మండల్ లెవెల్ నుంచి క్లస్టర్ వరకు అక్కడ నుంచి ఇక్కడ ఏరియా హాస్పిటల్ అట్లాగే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ మెడికల్ కాలేజీలు ఉన్న దగ్గర ఉంటాయి. అన్న నేను ఒకసారి నా కాన్స్టిట్యున్సీలోనే నేను కనీసము ఈ 15 నెలల్లో నేను ఒక 12 సార్లు వెళ్ళి ఉంటాను నేను గవర్నమెంట్ హాస్పిటల్కి. ఒకసారి ఉదయం 9 గంటలకే, ఒకసారి మధ్యాహ్నం 2 గంటలకు, మళ్ళీ ఒకనాడు సాయంత్రం 4 గంటలకు, ఒకసారి డ్యూటీస్ అయిపోయిన తర్వాత కూడా నైట్ విజిట్ కూడా వట్టిగా చూసొచ్చాను. ఏదో అధికారులను బెదిరియాలనో అధికారులను ఇబ్బంది పెట్టాలనో కాదు, కానీ అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఉత్సుకతతోనే ఎన్నోసార్లు పోయినాం. అక్కడ పోయినప్పుడు పోయిన సమ్మర్లో సమస్య ఉంది, వాటర్ లేదని చెప్తే సొంతంగా నా డబ్బులతోనే నా సొంత డబ్బులతోనే 1000 ఫీట్ల బోర్ వేయించి మోటార్ ఫిట్ చేయించి మినరల్ వాటర్ ప్లాంట్ వేయించి ఫ్లోర్కి ఒక చిల్లర్ పెట్టించి ఫెసిలిటీ ఇవ్వడం జరిగింది. నేను డబ్బులు పెట్టినంత మాత్రాన గొప్పని కాదు, వారి ముందట వారికి సేవ చేయడం అదృష్టంగానే భావిస్తున్నాం. కానీ అక్కడ డబ్బుతో చేయగలిగిన పనులు ఇవి తప్ప డాక్టర్లను తయారు చేయలేం, నర్సులను తయారు చేయలేం, అటెండర్లను తయారు చేయలేం, స్పెషలైజేషన్ డాక్టర్లను స్పెషలిస్టులను అరేంజ్మెంట్ చేయలేం. ఇవాళ అక్కడ మందుల షాప్లో మందులు ఉన్నాయా లేవా, అక్కడ నైట్ డెలివరీకి వస్తే ఎమర్జెన్సీ డెలివరీ చేయగలిగే పరిస్థితుల్లో గైనకాలజిస్టులు ఉన్నారా లేదా, ఎక్కడైనా రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే ఆర్థోపెడిక్షన్ ఉన్నాడా లేదా, సర్జన్ ఉన్నాడా లేదా, ఇవన్నీ కూడా సమస్యలే ఉన్నాయి. మరి సమస్యలు డాక్టర్లు లేకనా, డాక్టర్ల కొరత ఉండా, చదువుకోలేకనా అంటే మెడికల్ కాలేజీలు విపరీతంగా ఉన్నాయి. డాక్టర్లు సంవత్సరానికి 1000 మంది బయటకు వస్తున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేయడానికి ముందుకు వస్తలేరు, ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేయడానికి ముందుకు వస్తున్నారు అనేది మీరు ఒక్కసారి ఆలోచించాలి. ఎందుకు ముందుకు వస్తున్నారు అని అంటే ఇది ఇక్కడ జీతాలు తక్కువ, పబ్లిక్ ప్రెషర్ ఎక్కువ, పొలిటీషియన్ డామినేషన్ ఎక్కువ, అఫీషియల్ సుపీరియర్ అఫీషియల్స్ అందరూ డామినేట్ చేయడం వల్ల ప్రెషరైజ్డ్ ప్రోగ్రామ్ అని 60,000కు 70,000కు ₹1,00,000 జాయిన్ అయ్యే కన్నా ప్రైవేట్ హాస్పిటల్ పెట్టుకుంటే నెలకు 3-4 లక్షలు సంపాదించుకోవచ్చని ఒక చిన్న ఆలోచన వస్తుంది. అన్న నా సజెషన్ ఏంటంటే యూజీసీ స్కేల్ ఇస్తే డాక్టర్లు ఎమర్జెన్సీ సర్వీస్ కింద ఉంటారు కాబట్టి 24 గంటలు పనిచేసేవారు ఎమర్జెన్సీ సర్వీస్లో ఉంటారు కాబట్టి యూజీసీ స్కేల్ ఇస్తే ప్రైవేట్ సెక్టార్లో హాస్పిటల్ తగ్గి గవర్నమెంట్ సెక్టార్లో హాస్పిటల్లో సరి అయినవి ఉంటుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఉంది, ఆపరేషన్ అన్ని. వెంకటరామరెడ్డి గారు, ఇప్పుడు టోటల్ 6 డిమాండ్స్ ఉన్నాయి. మీరు ఇప్పటికీ 20 మినిట్స్ మాట్లాడారు, దాన్ని చూసుకోండి ఒకసారి. ఆల్ డిమాండ్స్ మీద మాట్లాడుతున్నారు. మీరు ఎంత టైం చెప్తారో ఆ లోపల కంప్లీట్ చేస్తారు. చూడండి, ఇంకొక 10 మినిట్స్లో కంప్లీట్ చేయండి. సరే అన్న. ఇక్కడ నేను అనేది ఏంటంటే ఒక ప్రొఫెసర్కి ఒక పీరియడ్ తీసుకుంటే 2 లక్షలు 3 లక్షల రూపాయలు జీతం ఉంటుంది. ఇదే ఎమర్జెన్సీ సర్వీస్ చేసి పబ్లిక్లో సర్వీస్ చేస్తూ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఆ వర్క్ ప్రెషర్లో ఉండి వేలాదిగా ఓపీలు, కనీసం రోజుకు 1500 ఓపీలు ఆ పైబడి వస్తారు. ఆ ఇన్పేషెంట్స్ కనీసం 500-600 ఉండే పరిస్థితికి వస్తే 100 బెడెడ్ హాస్పిటల్లో వరండాలో పండుకునే పరిస్థితి వస్తున్నది. అంటే బిలో పావర్టీ లైన్లో ఆ నెసెసిటీ ఎంత ఉంది హాస్పిటల్ అనేది ఒకసారి గమనించాలని చెప్తూ వారికి యూజీసీ స్కేల్ ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. అలాగే ఆరోగ్యశ్రీకి ఇవాళ 1143 కోట్లు పెట్టారు. 600-700 కోట్లు నికరంగా అందుబాటులో ఉంటుండొచ్చు. కానీ ఇవాళ పెరిగినటువంటి పాత బకాయిలు కానీ కొత్త బకాయిలు కానీ, ఇవాళ పెరిగినటువంటి 10 లక్షల ఆరోగ్యశ్రీని కానీ ఇవాళ ప్రైవేట్ హాస్పిటళ్ళకి వెళ్తే వారందరికీ కూడా సర్వీస్ చేయాలంటే ఇదంతా సరిపోదు అనేది నా అభిప్రాయం. అలాగే ఏదైతే ఎంప్లాయ్మెంట్ హెల్త్ ఏదైతే ఈహెచ్ఎస్ ఉందో ఆ ఈహెచ్ఎస్ కూడా ఇప్పటి వరకు కూడా ఇంప్లిమెంటేషన్ కావట్లేదు. ఒక ప్రశ్న నేను సభకు పెట్టినప్పుడు దానికి అది ఇంప్లిమెంట్ చేస్తున్నామన్నారు కానీ ఏ హాస్పిటల్ అని చెప్పలేదు, ఎంతమందికి అయిందనేది చెప్పలేదు. ఎంప్లాయ్మెంట్ హెల్త్ స్కీమ్ గురించి 11 లక్షల మంది కాంట్రిబ్యూషన్ ఇస్తామని చెప్పినా గత ప్రభుత్వం 10 సంవత్సరాలు కాలయాపన చేసింది, మళ్ళీ ఇప్పుడు కూడా కాలయాపన అవుతుంది. కాబట్టి ఎంప్లాయీస్కి ఖచ్చితంగా ఈహెచ్ఎస్ మీద కాంట్రిబ్యూషన్ తీసుకొని ఈహెచ్ఎస్ని ఇంప్లిమెంట్ చేయాలనేది సభ ద్వారా మీ ద్వారా సభకు ఇక్కడ ఉన్న ప్రభుత్వానికి నేను తెలుపుకుంటున్నాను. అట్లాగే ట్రాన్స్పోర్ట్కు చూస్తే కూడా ఇవాళ మహాలక్ష్మి పథకం వల్ల నిజంగా అక్క చెల్లెళ్ళు అందరూ కూడా తిరుగుతున్నారు, కాదని నేను అనట్లేదు, వారికి లాభమైంది. అక్క లేని వారు ఈ ఇంటి నుంచి అవ్వగారింటికి, అత్తగారింటికి, చుట్టాలింటికి లేదా ఇంకొక దగ్గరికి వెళ్ళే అవకాశం ఉందని మంత్రులు చెప్తుంటే నేను కూడా విన్నా. నిజమే, కాదని నేను అనట్లేదు. ఇవాళ బస్సులన్నీ నిండు కలగా
మా అక్క చెల్లెలు మహాలక్ష్ములు తిరుగుతుంటే బాగానే ఉంది, కానీ ఏదైతే అవసరమో అంతవరకే ఇవ్వాలనేది, అంటే సభాపరంగా ప్రజలకే నేను విన్నవించుకుంటున్నది ఏంటి అని అంటే, ఉదయం 5 గంటల నుంచో 6 గంటల నుంచో ఉదయం మళ్ళీ 10-11 వరకు ఫ్రీ బస్ అనేది యూటిలైజ్గా ఉంటుంది. కారణం ఏంటంటే పల్లెల్లో ఉన్నవారు కైకిల్కి వేరే ఊరు పోవాలన్నా, లేకపోతే హౌస్ మేట్గా పనిచేయడానికి పట్నంకు రావాలన్నా, ప్రయాణం చేయాలన్నా కానీ 5 నుంచి 10 మధ్యలోనే ప్రయాణం చేస్తారు. ఆ ప్రయాణంలో వారు రావడం వల్ల లాభం ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి కూలి పనికో, లేకుంటే ఇంటి పనికో, లేక ఏదైనా వాళ్ళ షాపులలో పనిచేయడానికో, వారు తిరగడానికో, వాళ్ళు ఉద్యోగం చేయడానికో వారికి పనికి వస్తుంది అనేది నా అభిప్రాయం. కానీ పొద్దున ఉదయం నుంచి రాత్రి వరకు అదే పనిగా ఫ్రీగా ఉండడం వల్ల కూడా మహిళలకే కాదు, అక్కడ ఉన్నటువంటి మిగతా ఉద్యోగులకు, మిగతా పురుషులకు అందరికి కూడా సమస్యలు పెరుగుతున్నాయి. అధ్యక్ష, ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు ముఖ్యంగా ఒక సమస్య పరిష్కారమైంది అధ్యక్ష. 15 నెలల నుంచి దాంట్లో మీ కృషి కూడా ఉంది అధ్యక్ష, రాష్ట్ర ప్రభుత్వ కృషి. ముఖ్యంగా 15 నెలల నుంచి మీరు, గౌరవనీయ ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ప్రభుత్వము అందరూ టీటీడీ లెటర్ల సమస్య పరిష్కారమైంది అధ్యక్ష. ముఖ్యంగా ఈ టీటీడీ లెటర్ల ఎమ్మెల్యేలందరికీ ఈరోజు చాలా ప్రశాంతంగా ఉంది. దీనికి కృషి చేసిన మీ అందరికీ, మరియు గౌరవనీయ చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి, మరి ముఖ్యంగా ఒక్క నిమిషం ఇక అధ్యక్ష, ఇట్లా నన్ను ఈ రకంగా నేను ప్లెజెంట్ మూడ్లో ప్లెజెంట్గా ఉన్నాను అధ్యక్ష. నేను ప్లెజెంట్గా ఉన్నాను. ఇప్పుడు 15 నెలల నుంచి అధ్యక్ష ప్రతి నియోజకవర్గంలో ప్రతి శాసనసభ్యుడు ఎదుర్కొన్న సమస్య టీటీడీ లెటర్స్. మీరు ప్రత్యేకంగా వెళ్ళి కలిశారు గౌరవనీయ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఈ రోజు నుంచి 24 నుంచి ప్రతి ఎమ్మెల్యేలకు 100ల కొద్ది ఫోన్లు వస్తున్నాయి అధ్యక్ష. ఈ గౌరవనీయ ముఖ్యమంత్రి గారు చెప్పాను కదా, మీరు మారరు, మీరు మార్చేట్లేరు. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పాను అధ్యక్ష, మీరు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అండ్ లోకేష్ గారికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తాను అధ్యక్ష. ఇక రెండోది అయిపోయిందన్న, పోయిన సంవత్సరం అధ్యక్ష మాకు సిడిఎఫ్ నిధులు రాలేదు అధ్యక్ష. ఈ సంవత్సరం అని ఇస్తారా, ఇయ్యరా? ఒకటి. మూడోది మా ఆర్మూరు, ఇక మీరు విమర్శించుకున్నందుకేమో గంటలు వేసుకుంటారు. మీరు ఇంత తిన్నారు, మీరు అంత తిన్నారు. ఒక 4 నిమిషాలు ప్రజల గురించి మాట్లాడితే ఇంత నొప్పి ఎందుకు అవుతుంది? మీరు లక్షల కోట్లు అప్పు చేశారు మీరు అంటారు, మీరేమి ఇప్పుడు గంటల కొద్ది పోతారు. నేనేమన్నా అధ్యక్ష ఇప్పుడు ఒకటి అధ్యక్ష, నేను గౌరవనీయ ముఖ్యమంత్రి గారు మీ ద్వారా చెప్తాను అధ్యక్ష. నాకు మొన్న ఆంధ్రజ్యోతిలో వచ్చింది, అడుక్కుంటారు ఎందుకు లెటర్లు అంటున్నారు అధ్యక్ష. మీరు వెళ్ళి కలిశారు, ముఖ్యమంత్రి గారు వెళ్ళి లెటర్ రాశారు. మళ్ళీ నేను ఒక సమావేశంలో మన దగ్గర వైట్ ఈడ్ ఉంది, ఎందుకు టీడీ లెటర్ అడుక్కోవడం అంటున్నాడు. ఒకటి అధ్యక్ష, ఇది రాష్ట్రాల మధ్య ఒరిస్సా వాళ్ళు మన యాదాద్రి గుట్ట కత్తున్నారు, వేములవాడ వెంకటేశ్వర స్వామి దగ్గర, వేములవాడ రాజరాజేశ్వర స్వామి దగ్గర కత్తున్నారు. ఈ ధర్మము ఈ మతం ఒకరికి సంబంధించింది కాదు అధ్యక్ష. ఈ రాష్ట్ర వాళ్ళు ఆ రాష్ట్రం పోతారు, ఆ రాష్ట్రం ఒకటి. దయచేసి ఇట్లా అన్నారు అనుకో, మళ్ళీ కారం వచ్చినట్లకు ఎందుకు ఇచ్చిన లెటర్లని ఇట్లా దయచేసి ఇట్లాంటి మాటలు మాట్లాడకూడదు. ముఖ్యంగా ఇక 15 నెలలు అయింది అధ్యక్ష. దయచేసి గౌరవనీయ ముఖ్యమంత్రి గారు, మంత్రులు ఆ పదం పనిచేయండి అధ్యక్ష. అప్పులు 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 ప్రజలకు అర్థమైపోయింది అధ్యక్ష, రాష్ట్రం అప్పుల పాలైపోయిందని. ప్రతిరోజు ఏ మంత్రి ఏ సమావేశంలో ఉన్నా నిరుత్సాహపడుతున్నారు రాష్ట్ర ప్రజలు. చాలామందికి అర్థమైపోయింది, ఇప్పట్లో కొన్ని రావు. మీరు రోజు చెప్పే అవసరం లేదు ప్రజలకు. ఇప్పుడు ఏదో నారాయణ చైతన్య గారు నెంబర్ వన్ రోజు అదేనా అధ్యక్ష? అయిపోయింది, అందరికి అర్థమైంది 8 లక్షల కోట్ల అప్పు ఉంది. ఇప్పట్లో మేము వీళ్ళు చెప్పిన ఏం వచ్చేటట్లేదన్నారు సార్, అర్థమైంది. కానీ దయచేసి రోజు మీరు అట్లా ఉంటే పెట్టుబడిదారులు రారు, ఇండస్ట్రీస్ రారు, ఒక రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ చేయరు అధ్యక్ష. ఇది కూడా ఆలోచించండి, 2 వైపులు ఆలోచించండి. అప్ప ఒక్క రోజులో తీరేది కాదు అధ్యక్ష, అది ఉన్నది అప్పు ఒక్క రోజు తీరేది కాదు. తర్వాత ఎట్లనో తీసి తీర్దాము, లేకపోతే ఏమంటే భూములు అమ్మేద్దాం, అది 400 ఎకరాలు పెట్టి ఇంకో 4,000 ఎకరాలు అమ్మేద్దాం, అయిపోతుంది. ఇష్యూ అది కాదు అధ్యక్ష. నేను ఒకటి అధ్యక్ష, నా సమస్య ప్రోటోకాల్ అధ్యక్ష మీ దృష్టికి తీసుకొచ్చాను. గౌరవనీయ మంత్రి గారు, మా ఇన్ఛార్జ్ మంత్రి గారు దృష్టికి తీసుకొచ్చాను అధ్యక్ష. కలెక్టర్ కూడా ఫోన్ చేశారు, గౌరవనీయ మినిస్టర్ గారు. వాళ్ళు ఏమంటారు అధ్యక్ష, అధికారులు మేము పోకున్నా కానీ కొబ్బరికాయ కొడుతున్నారు, ఫౌండేషన్ టోన్ ఎత్తున్నారు. అధికారులు మేము పోకుండా వేస్తున్నారు అంటున్నారు. నేను అడిగాను అధికారులను, మీరు పోకుంటే ఎట్లా వేస్తారు అంటే వాళ్ళు ఏమంటారు అధ్యక్ష, 2-3 సార్లు ఓడిపోయింది పాపం,
2-3 సార్లు ఓడిపోయిండు, ఇంటికి వెళ్ళి ఫోన్ చేస్తున్నారు. ఒక్క నిమిషం అధ్యక్ష, ఇది నా ఐడెంటిటీకి సంబంధించిన అధ్యక్ష. నా ప్రజల నా కోటేసి గెలిపించారు అధ్యక్ష. రోడ్లు అన్ని అతనే, ఒక ప్రభుత్వ కార్యక్రమాలు అతనే నిర్వర్తిస్తుంటే గౌరవనీయ మంత్రి గారు, ఇన్ఛార్జ్ మంత్రి గారు ఫోన్ చేశారు కలెక్టర్కు ఇది జరగకూడదని. కానీ కలెక్టర్ గారు ఏమంటున్నారు, సార్ మేము అధికారులు పోకుండా చేస్తున్నారు అంటున్నారు. అట్లనప్పుడు పిచ్చాసుపత్రులు వేయండి. మీరు ప్రభుత్వ అధికారులు లేరు, మంత్రి గారు కలెక్టర్ గారు లేపినప్పుడు ఒకరే అధ్యక్ష ఎర్రగడ్డల హాస్పిటల్ ఉంది వేయండి. కాదు 294 మందికి సరిపడా సీట్లు ఉన్నాయి, ఓడిపోయిన వాళ్ళందరినీ కూడా కూర్చొని పెట్టండి. అధ్యక్ష నేనేం చెప్తున్నాను, ఇప్పుడు గౌరవనీయ మంత్రి గారు చెప్తున్నారు. ఒక నిమిషం ఆగండి అన్న శంకరన్న, నేనేమంటున్నా అందరి గురించి చెప్తాను అధ్యక్ష. ఇది ఒకటి ముఖ్యంగా నా ఆర్మూర్కి అధ్యక్ష, ఉత్తర తెలంగాణలో ఒకటే స్పెషల్ ఎకనామిక్ జోన్ ఉన్నది అధ్యక్ష. ఒకటే నేను చెప్పింది అధ్యక్ష, నేను బతిమిలాడుతున్నాను అధ్యక్ష. మాకు కూడా రక్తం మరుగుతున్నది అధ్యక్ష. ముఖ్యమంత్రి మాకు రక్తం మరగదా? మేము ఊక్కునే రాలేదు ఇక్కడికి, మేము కూడా అడవులకి వచ్చినాం, ఊక్కునే రాలేదు. కూర్చున్న సీటు ముఖ్యమంత్రి గారికి ఒక్కడికి రాలేదు.